హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వంత్ వైటీ ఈవీ. ఈరోజు చూస్తున్నాం కదా, తన్వాల్ కంపెనీకి సంబంధించిన మినీ లిథియం వెహికల్‌కి అయితే కట్ ఆఫ్ స్విచ్ అయితే ఇన్‌స్టాల్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఈ వెహికల్‌కి వచ్చేసి లెఫ్ట్ టు రైట్ కట్ ఆఫ్‌లు అయితే కంప్లీట్‌గా అయితే పోవడం అయితే జరిగింది. మరి ఈ వీడియోలో మీకైతే కట్ ఆఫ్‌లు అయితే ఎలా ఇన్‌స్టాల్ చేయడం అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు బ్రేక్ పట్టుకొని అయితే యాక్సిలరేటర్ తీస్తున్నాం. ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని బండి అయితే మూవ్ అయిపోతుంది. మనం ఫ్రంట్ బ్రేక్ అయినా, బ్యాక్ బ్రేక్ అయినా పట్టుకున్నామంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వెహికల్ అనేది కట్ ఆఫ్ సెన్సార్ మీద అనేది ఖచ్చితంగా ఆఫ్ అవ్వాలి. కాకపోతే ఇక్కడైతే ఆఫ్ అవ్వకుండా అయితే బండి రన్ అవుతుంది. దానివల్ల అయితే బండికి కంట్రోలర్ అనేది పాడవ్వచ్చు. మరి ఎలా పాడవుద్ది ఏటనేది వీడియోలో అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం బ్రేక్ నొక్కినప్పుడు చూసారు కదా, స్పీడ్ ఎళ్తుంది చూసారా? బ్యాక్ బ్రేక్ నొక్కాం. అయినా సరే ఆగింది. అంటే ఆగుతూ పట్టుకొని తిరిగేస్తది. కాకపోతే దానివల్ల ఏటవుద్దంటే కంట్రోల్ మీద లోడ్ పడి బ్యాటరీస్ మీదకి అయితే లోడ్ వస్తది. చూసారు కదా, బ్యాటరీ ఇండికేషన్ అయితే ఒక్కసారే పడిపోయింది బ్రేక్ కొట్టిన వెంటనే. దీనివల్ల మనకేంటంటే కంట్రోలర్ అనేది ఖచ్చితంగా పోవడం అయితే జరుగుతుంది. బండికనేది కట్ ఆఫ్ స్విచ్‌లు లేకపోతే ఖచ్చితంగా అయితే కంట్రోలర్ అయితే పోతది. ఎందుకంటే మోటార్ నుంచి వచ్చే పవర్ కంట్రోలర్‌లోకెళ్తది. కంట్రోలర్ నుంచి బ్యాటరీ దగ్గరికెళ్తది. కంట్రోలర్‌కైతే ఎప్పుడైతే హై వోల్టేజ్ వస్తదో అప్పుడైతే ఖచ్చితంగా అయితే కంట్రోలర్ అయితే పోతది. దానివల్ల అయితే మనకి 5000 అయితే పోవడం అయితే జరుగుతది కంట్రోలర్ కల్లా. అదే కట్ ఆఫ్ స్విచ్ పోయిన వెంటనే ఒక రూ. 100 పెట్టి కట్ ఆఫ్‌లో యేసుకుంటే మన ఎలక్ట్రికల్ వెహికల్‌కి అయితే కంట్రోలర్ అనేది పోకుండా అయితే ఉంటది. బ్యాటరీస్ మీద కూడా దానివల్ల లోడ్ అయితే పడతది. బ్యాటరీస్ కూడా ప్రాబ్లమ్ అవుతది. ఓకే. మనం ఇప్పుడు చూపిస్తాను చూడండి కట్ ఆఫ్‌లో అయితే ఎలాగేయాలో. ఇక్కడ రైట్ సైడ్ కట్ ఆఫ్ అయితే వస్తది. ఇటు సైడు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కట్ ఆఫ్ వస్తది. ఇక్కడ హోల్‌లు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక దగ్గర స్క్రూ వస్తది. ఒక దగ్గర కట్ ఆఫ్ స్విచ్ అనేది లాక్ అవుతది. దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది అందులో సెట్ అవుతది. ఓకే. మనమైతే కొత్త కట్ ఆఫ్ అయితే తీసుకున్నాం. ఈ కట్ ఆఫ్ అయితే మనం సేమ్ జాక్ చూపించాను కదా, ఇందాక రెడ్ జాక్‌లో అయితే ఓపెన్ చేసిన వెంటనే ఆ రెడ్ జాక్ అయితే సంబంధించిన ఫీమేల్ జాక్ అయితే తీసుకోవాలి. ఫీమేల్ జాక్ తీసుకొని దీనికి షోల్డరింగ్ చేసి దానికైతే పెట్టేయాలి. ఓకే. ఇది లెఫ్ట్ సైడ్ కట్ ఆఫ్. ఇది రైట్ సైడ్ కట్ ఆఫ్. మనమైతే ఈ జాకులు 2 కూడా కట్ చేసుకొని దానికైతే కట్ ఆఫ్‌లకైతే షోల్డరింగ్ చేసుకోవాలి. షోల్డరింగ్ చేసుకొని మనం దానికైతే ఇన్‌స్టాల్ చేసేయొచ్చు. ఓకే. బ్లాక్‌కి బ్లాక్, రెడ్‌కి రెడ్ కలర్ కోడింగ్ ఉంది చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అయితే మనమైతే ఇప్పుడు షోల్డరింగ్ చేసుకొని స్లీవ్‌లనేది ఖచ్చితంగా అయితే ఎక్కించాలి. స్లీవ్ లేదా టేప్ అయినా సరే ఖచ్చితంగా వెయ్యాలి. లేదంటే ఈ రెడ్, బ్లాక్ వైర్ అనేది టచ్ అయినా సరే కట్ ఆఫ్ అనేది మాటిమాటికి యాక్టివేట్ అయిపోయి బండనేది రన్నింగ్‌లో ఆఫ్ అయిపోవడం గట్టా జరుగుతది. స్లీవ్‌లు గాని, టేప్ గాని ఖచ్చితంగా అయితే వేసుకోవాలి. ఓకే. ఇది చూస్తున్నారు కదా, ఈ 2 రెడ్ జాక్సే కదా, మనకిప్పుడు ఫీమేల్ జాక్స్ అయితే రెడీ చేసి షోల్డరింగ్ చేసాం. మనం లెఫ్ట్, రైట్ ఏది ఇచ్చేసినా పర్లేదు. ఏ వైర్‌కి ఏటి ఇవ్వాలనేది డౌట్ అక్కర్లేదు. దేనికిచ్చినా పర్లేదు. ఓకే. ఇది ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ కట్ ఆఫ్. ఇది రైట్ సైడ్ కట్ ఆఫ్. కట్ ఆఫ్‌ల మీద మెన్షన్ చేసి ఉంటది. ఎల్ఆర్ అని. ఎల్ అంటే లెఫ్ట్, ఆర్ అంటే రైట్. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి లాక్ అయ్యేది, ఒకటి స్క్రూ ఎక్కించేది కట్ ఆఫ్‌కి. మనమైతే దీన్ని బట్టి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇక్కడైతే స్క్రూ వస్తది. ఇక్కడ లాక్ వస్తది. కట్ ఆఫ్‌కి ఒక లాక్ ఉంటది. మనమైతే దానికి స్క్రూ తీసుకోవాలి. దీనికొచ్చేసి 8 స్క్రూ వస్తది. 8 స్క్రూ ఒకటి, నట్ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని కట్ ఆఫ్‌లకి పైన కూడా లాక్ వస్తది. లాక్ రాలేదంటే మనం నట్టేసుకోవాలి. నట్టేసుకుంటే కట్ ఆఫ్ అనేది పైకి, కిందకి ఎగ్గు దిగ్గు రాకుండా సమానంగా అయితే పరుస్తది. నట్ అనేది కూడా ఖచ్చితంగా కొన్నిట్లకేసుకోవాలి. కొన్నిట్లకి అవసరం లేదు. ఓకే. మనం దీనికైతే నట్టేసుకొని అయితే బిగిస్తున్నాం. కట్ ఆఫ్ అయితే చూస్తున్నారు కదా, మనం స్క్రూ ఏసుకొని కట్ ఆఫ్ అనేది లాక్ చూపించాను కదా, ఆ లాక్‌లో అయితే ఫిట్ చేయాలి. మనం బ్రేక్ కొంచెం ఫ్రెష్ చేస్తే కరెక్ట్‌గా లాక్ అనేది అవుతది. ఓకే. టైట్ చేసుకొని కట్ ఆఫ్ ఎలా వర్క్ అవుతదో చూపిస్తాను చూడండి. మనం బ్రేక్ నొక్కినప్పుడైతే కట్ ఆఫ్ యాక్టివేట్ అయ్యి డిస్‌ప్లేలో కట్ ఆఫ్ సింబల్ వస్తది. అదే బ్రేక్ నొక్కలేనప్పుడు కట్ ఆఫ్ సింబల్ రాకుండా బండయితే రన్ అవుతది. అదే బ్రేక్ నొక్కినప్పుడు బండయితే రన్ అవ్వదు. కంప్లీట్‌గా ఆగిపోద్ది. బ్రేక్ టచ్ చేస్తే చాలు బండనేది ఆఫ్ అయిపోద్ది. ఓకే. ఇది రైట్ సైడ్. దీన్ని కూడా సేమ్ ఇందాక యాజ్ ఇట్ ఈజ్‌గా ఎలాగైతే చెప్పానో దానిలాగా నట్ అది యేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అయితే బిగించేసేయాలి. ఒక కీ ఆన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. కట్ ఆఫ్స్ అనేవి మనం వేసింది వర్క్ అవుతున్నాయా లేదా, సక్సెస్ అయిందో లేదో చెక్ చేయొచ్చు. చూడండి, యాక్సిలరేటర్ ఇచ్చి బ్రేక్ అయితే నొక్కుతున్నాను. యాక్సిలరేటర్ ఇచ్చి ఫ్రంట్ బ్రేక్ నొక్కుతున్నాను చూడండి, ఆఫ్ అయింది. మనకి డేంజర్ లైట్ కూడా ఎలుగుతుంది. చూడండి, ఫ్రంట్ బ్రేక్ కూడా సెన్సార్‌తోనే ఆగుతది. ఫ్రంట్ బ్రేక్ ఫ్రెష్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా అయితే సెన్సార్ మీద అయితే మోటార్ అనేది ఆగిపోద్ది. బ్యాక్ సైడ్ డేంజర్ లైట్ కూడా ఎలుగుతుంది చూడండి. ఇదిగోండి, బ్రేక్ కొట్టిన వెంటనే డేంజర్ లైట్ ఎలిగి బండి అనేది ఆఫ్ అయిపోతుంది. ఫ్రంట్ బ్రేక్ మీద ఆగుతది. బ్యాక్ బ్రేక్ మీద కూడా కట్ ఆఫ్ సెన్సార్ మీద అయితే మోటార్ అనేది ఆగిపోద్ది. ఈ సెన్సార్ ఏసుకోవడం వల్ల అయితే మన కంట్రోల్ అయితే
మంచిగుంటది. లేదంటే కంట్రోల్ అనేది పాడైపోయి దానికి 5000 పే చేసి మళ్ళీ వేయించుకోవడం అనేది జరుగుతది. కట్ ఆఫ్ స్విచ్ వచ్చేసి రూ. 100 పే చేస్తే వేస్తారు. ఒక్కొక్క కట్ ఆఫ్ వచ్చేసి రూ. 100 ఉంటది. చూస్తున్నారు కదా! ఇందాకైతే బ్యాటరీ మీద లోడ్ పడేది. ఇప్పుడు అస్సల లోడే పట్టట్లేదు. కట్ ఆఫ్ స్విచ్ వచ్చి ఎలాగున్న బ్యాటరీ ఇండికేషన్ అలాగే ఉంది. కట్ ఆఫ్ స్విచ్ అయితే ఈ విధంగా అయితే యూజ్ అవుతాయి ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి. ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్ కూడా కట్ ఆఫ్ స్విచ్ అనేవి ఉంటవి. కంట్రోలర్ పోకుండా ఇవైతే వేస్తారు. చూస్తున్నారు కదా! ఫ్రంట్ బ్రేక్ కొట్టినా సరే యాక్టివేట్ అవుతుంది. బ్యాక్ బ్రేక్ నొక్కినా సరే యాక్టివేట్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు సిగ్నల్ లైట్ జాక్స్ అయి పెట్టేసి హెడ్ అయితే బిగించేసుకోవాలి. ఎలాగైతే ఓపెన్ చేసామో అలా బిగించేసుకోవడమే. ఓకే. ఇక్కడితో అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. మరి మీలో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.